వెల్కమ్ టు టీవీ రిపేర్ వైజాగ్. ఈరోజైతే మనకి KLV32 సోనీలోని KLV32 అనేసి మోడల్ వచ్చింది మనకి. ఇది ఏంటంటే మనకి డెడ్ కండిషన్లో తీసుకొచ్చారు. సో ఒకసారి మనం ఇది ఓపెన్ చేసి చెక్ చేసి చూద్దాం. పవర్ ఆన్ చేసి చూద్దాం. సో పవర్ అనేది ఆన్ అవ్వట్లేదు, కానీ ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. గ్రౌండ్కి ఇచ్చుకున్నాం. పవర్ పాయింట్ పెట్టుకొని సప్లై వస్తుందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇది ఆన్ అయినా 19 వోల్ట్స్ చూపించాలన్నమాట. సో మనకి అక్కడ 19 వోల్ట్స్ వస్తుంది, కానీ బోర్డు అనేది ఆన్ అవ్వట్లేదు. సో ఒకసారి ప్రాసెసర్ సప్లై చెక్ చేద్దాం. ప్రాసెసర్ సప్లై అయితే వెళ్ళట్లేదు. సేమ్ అయితే వెళ్ళట్లేదు. చాలా లోలో వెళ్తుంది. సో మనకి ఈ ప్రాసెసర్ అనేది మనం రిపేర్ చేయలేం కాబట్టి మనం దీన్ని రీప్లేస్ చేసుకోవడమే అవుతుంది. సో దాన్ని మనం రీప్లేస్ చేసుకుందాం. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఇంకా రీప్లేస్ చేసుకోవడం తప్ప ప్రాసెస్ అనేది మనం ఫిక్స్ చేయలేం. ఇదేంటంటే కంప్యూటరైజ్తోనే మనకి ఫిక్స్ అవుతుంది అన్నమాట బోర్డులోని. సో మనం దీన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవడమే. సో ఇదైతే ఎల్విడిఎస్ అంటే మనకి ప్యానల్కి డిస్ప్లేకి వెళ్ళే సిగ్నల్స్ అనమాట. సో ఇది తీసుకున్నప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే ప్యానల్ షార్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇది రాంగ్గా పెట్టినా కూడా డిస్ప్లే అనేది షార్ట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇవి స్పీకర్కి సంబంధించింది, ఇదేమో మాన్యువల్కి సంబంధించింది అనమాట. ఇది బోర్డు అనమాట. ఇది మనం దీన్ని రీప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు. ఇదైతే మనం ఆర్డర్ పెట్టడం జరిగింది. బోర్డు అనేది పార్సిల్ వేశారు. సో మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బోర్డు. సో ప్యాకింగ్ అయితే బాగానే చేశారు. సో మనం ఇప్పుడు ఈ కొత్త బోర్డుని మనం రీప్లేస్ చేస్తున్నాం అన్నమాట. సో దాని తర్వాత టీవీ ఆన్ అవుతుందో లేదో చూద్దాం. సో బోర్డు అయితే ఫిక్స్ చేసాం. సో ఒకసారి బోర్డు చేంజ్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఎల్విడిఎస్ ఉంది కదా, ఇది అనేది క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట. సో దీన్ని ఒకసారి ఎరేజర్తోనే క్లీన్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఇదైతే బ్యాక్లైట్ డ్రైవర్ అనమాట. ఇది దీని ద్వారా మనకి లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. ఈ బ్లాక్ లైట్ డ్రైవర్. ఇదేమో మాన్యువల్, ఇదేమో స్పీకర్కి సంబంధించిన అన్నమాట. ఓకేనా, ఒకసారి మనకి బోర్డు అయితే ఆన్ చేసుకొని చూద్దాం. చూసారుగా, బోర్డు వేసిన తర్వాత అయితే టీవీ అనేది ఆన్ అయింది. సో ఇప్పుడైతే ప్రాపర్గా అయిపోయింది. మనం ఒకసారి దీన్ని బిగించుకొని చూద్దాం.
సరే మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుందాం. ఇదిగోండి చూడండి. మీకు పిక్చర్‌లో కూడా ఎలాంటిది డిస్టర్బెన్స్ అనేది లేదు. ప్రాపర్‌గా వచ్చింది. సో, దీన్ని మనం 1 డే రన్నింగ్‌లో పెట్టుకొని అప్పుడు ఆఫ్టర్ డెలివరీ ఇస్తామనమాట. సో, రన్నింగ్‌లో డెలివరీ పెట్టుకుందైతే అక్కడే ఇస్తాము. కరెక్ట్. మీకు కూడా ఇలాంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో, మదర్ బోర్డ్ అది చేంజ్ చేయడం, లేదంటే బ్యాక్ లైట్స్ అయి చేంజ్ చేయడం, ఓకేనా? ప్యానెల్ అది రిపేర్ చేయడం కూడా చేస్తాము. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే అండి. థాంక్ యూ.